అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి ఫలాల గురించి 2025 సెప్టెంబర్ 4 గురువారం నుండి 7 ఆదివారం వరకు పంచాంగం ఆధారంగా తెలుసుకుందాం. ఈ 4 రోజులు వృశ్చిక రాశి వారికి గ్రహస్థితుల వల్ల ఎలా ప్రభావం చూపిస్తాయో, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, ప్రేమ సంబంధాలు అన్నీ ఎలా ఉండబోతున్నాయో వివరంగా చెప్పబోతున్నాం. అలాగే కష్టాలను అధిగమించే పరిష్కారాలు, దేవాలయ ఆరాధన, ప్రత్యేకంగా వరాహస్వామి ప్రాముఖ్యత, హయగ్రీవ స్వామి మంత్రం గురించి కూడా చివర్లో తెలుసుకోబోతున్నాం. మీరు కూడా వీడియోను చూస్తున్నప్పుడు ఓం శ్రీ హయగ్రీవాయ నమః అని కామెంట్ చేయండి. హయగ్రీవ స్వామి ఆశీర్వాదం మీ జీవితంలో జ్ఞానం, విజయం తీసుకువస్తుంది. ప్రణమం. కాబట్టి చివరి వరకు వినండి. ఇది మీ జీవితానికి ఉపయోగకరంగా, మార్గదర్శకంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు గతకాలంలో అనుభవించిన అనుభవాలను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అది మనసుకు ఎన్నో భావాలను కలిగిస్తుంది. ఈ రాశివారు గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్న పరిస్థితులు సవాళ్లతో నిండినవే. కుటుంబంలో చిన్న విషయాలకే పెద్ద గొడవలుగా మారిపోయిన సందర్భాలు చాలాసార్లు వచ్చాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లోపాలు కలిగాయి. ఇంట్లో పెద్దల మాటలు పట్టించుకోకపోవడం వల్ల కలిగిన గాయాలు మనసులో ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ సమయాల్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంబంధాలు సరిగా ముందుకు సాగలేదనే బాధ మీ మనసులో ఉంది. ఈ అనుభవాలు మీలోని సహనాన్ని పరీక్షించాయి, కానీ అదే సమయంలో మీలోని పట్టుదలను మరింత బలపరిచాయి. గ్రహాల ప్రభావం గతకాలంలో వృశ్చిక రాశివారికి ఒకవైపు సవాళ్లు తెచ్చినా మరోవైపు నేర్పులు కూడా ఇచ్చింది. శని దృష్టి కారణంగా మీరు తీసుకున్న పనులు ఆలస్యమయ్యాయి, ఆశించిన ఫలితాలు రాలేదు, అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ కారణంగా మీలో నిరాశ పెరిగినా మీరు పోరాడే స్వభావాన్ని వదిలిపెట్టలేదు. ఈ పోరాటమే మీకు భవిష్యత్తులో విజయం తేవడానికి ఒక పునాది అని గ్రహాలు సూచిస్తున్నాయి. గురువు ప్రభావం గత కాలంలో మీకు కొంత జ్ఞానాన్నిచ్చింది. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, జీవితంలో సహనం ఎందుకు అవసరమో, ఇతరులను అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యమో మీరు నేర్చుకున్నారు. గత కాలమిచ్చిన ఈ అనుభవాలు కఠినమైనవే అయినా అవి మీ జీవితాన్ని లోతుగా ఆలోచించుకునేలా చేశాయి. డబ్బు విషయంలో కూడా గతంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఖర్చులు పెరిగిపోవడం, వచ్చిన ఆదాయం తగ్గిపోవడం, అప్పుడప్పుడు అప్పు పరిస్థితి రావడం మీకు ఆందోళన కలిగించింది. కానీ ఈ పరిస్థితులు మీలో ఒక జాగ్రత్తను కలిగించాయి. డబ్బు విలువ ఏమిటో, ప్రతి రూపాయి ఎంత ముఖ్యమో మీరు ఈ కాలంలో అర్థం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు మనిషిని లోతుగా ఆలోచించేలా చేస్తాయి. మీరు కూడా గతంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కష్టపడ్డా ఆ అనుభవమే మీకు ఇకపై జాగ్రత్తగా ఉండే అలవాటు తెచ్చింది. ఆరోగ్యం కూడా గతంలో మీకు కొంత ఇబ్బంది కలిగించింది. అలసట, ఒత్తిడి, నిద్రలేమి వంటివి ఎక్కువయ్యాయి. మానసికంగా నిస్సహాయత అనిపించే రోజులు కూడా వచ్చాయి. కానీ ఈ పరిస్థితులు మీరు ఆరోగ్యాన్ని ఎంత ముఖ్యంగా తీసుకోవాలో గుర్తు చేశాయి. గత అనుభవాలు చెబుతున్నాయి, మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. యోగా, ధ్యానం, పూజా పఠనాలు ఇవన్నీ మీకు ఉపశమనం ఇచ్చాయి. ప్రేమ జీవితంలో కూడా గతకాలంలో కాస్త కలతలు కలిగాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లోపాలు, మాటల పోరు, అనుమానాలు ఇవి సంబంధాలలో విభేదాలను కలిగించాయి. కానీ అదే సమయంలో నమ్మకం, క్షమ, శాంతి ఎంత అవసరమో మీరు నేర్చుకున్నారు. ప్రేమ అనేది కేవలం ఆనందం మాత్రమే కాదు, ఒక బాధ్యత అని కూడా మీరు తెలుసుకున్నారు. మొత్తం మీద గతంలో వృశ్చిక రాశివారు ఎదుర్కొన్న అనుభవాలు ఎన్ని కఠినమైనవే అయినా అవి మీ జీవితంలో ఒక బలమైన పునాది వేశాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య, ప్రతి సవాలు, ప్రతి కష్టం ఒక పాఠం నేర్పింది. మీలోని ధైర్యం, మీలోని సహనం, మీలోని పట్టుదల ఇవన్నీ మరింత బలపడేలా చేసింది. ఒకప్పుడు కష్టంగా అనిపించిన సంఘటనలు ఈరోజు మీకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ అనుభవాలు లేకపోతే మీరు ఈ స్థాయికి ఎదగలేరు. గ్రహాలు ఇచ్చిన పరీక్షలు మీకు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాన్ని అందించడానికి మార్గం చూపిస్తున్నాయి. ఇలా వృశ్చిక రాశివారు గతంలో అనుభవించిన ఈ అనుభవాలను గుర్తు చేసుకుంటే అవి మనసును బాధపెట్టినా లోతుగా ఆలోచించేలా చేస్తాయి. కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది, ఈ రాశివారు ఎప్పటికీ ఓడిపోరు, ఎప్పటికీ వెనక్కి తగ్గరు. కష్టాలను ఎదుర్కొని విజయాలను సాధించే శక్తి ఈ రాశివారిలో సహజంగా ఉంటుంది. ఇదే మీ గతానుభవాలు చూపించిన గొప్ప పాఠం. వృశ్చిక రాశి అధిపతి గ్రహం కుజుడు. కుజుడు అంటే శక్తి, ధైర్యం, పోరాటం, విజయ సంకల్పం అన్నమాట. వృశ్చిక రాశివారు ఈ గ్రహం ఆధిపత్యం వల్ల సహజంగానే మానసిక ధైర్యం, భౌతిక శక్తి, ఆత్మవిశ్వాసం కలిగినవారిగా మారతారు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా, ఒక క్షణం దిగులు పడినా వెంటనే లేచి నిలబడే శక్తి ఈ రాశివారికి సహజంగా లభిస్తుంది. కుజుడి ప్రభావం వలన వృశ్చిక రాశివారు ఎప్పుడూ సాధారణంగా ఆలోచించరు.
వీరి ఆలోచనలు లోతుగా, స్పష్టంగా, కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించకపోతే ఆగరని ధైర్యం వీరికి ఉంటుంది. ఈ గ్రహం వారికి ఇచ్చిన గొప్ప వరం పట్టుదల. జీవితంలో ఎన్నిసార్లు అడ్డంకులు వచ్చినా వృశ్చిక రాశివారు వెనక్కి తగ్గరు. కుజుడు వీరికి ఆ అగ్నిజ్వాలను ఇస్తాడు. ఆ అగ్నిజ్వాల వలన వీరు ఇతరులు చేయలేని పనులు చేస్తారు. ఇతరులు భయపడే చోట ధైర్యంగా నిలబడతారు. కష్టాలకే ఎదురుగా నిలబడి వాటిని జయించే శక్తి కుజుడు ఇచ్చిన ప్రసాదమే. కాని కుజుడి ప్రభావం ఎప్పుడూ సాఫీగా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఈ గ్రహం వల్ల కోపం ఎక్కువైపోతుంది, మాటల్లో కఠినతరం వస్తుంది, సహనం తగ్గిపోతుంది. అందుకే వృశ్చిక రాశివారు కొన్నిసార్లు తమకే తెలియకుండా ఇతరులను బాధపెట్టేలా ప్రవర్తిస్తారు. ఈ లక్షణం వారికి శత్రువులను సృష్టించే అవకాశం కలిగిస్తుంది. కాబట్టి కుజుడి ప్రభావాన్ని సానుకూల దిశలో మలుచుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో ఈ రాశివారు ఆధ్యాత్మికతను ఆచరించి క్రమశిక్షణ పాటిస్తే కుజుడి శక్తి వారికి అమోఘమైన విజయాలను అందిస్తుంది. వృశ్చిక రాశివారు కుజుడి ప్రభావం వలన సహజంగానే రహస్యప్రియులు. వీరి మనసు లోతైన సముద్రంలా ఉంటుంది. బయటకు కఠినంగా కనిపించినా లోపల మృదువైన హృదయం ఉంటుంది. వీరి ఆలోచనలు ఎప్పుడూ ఒక గూఢార్థంతో నిండి ఉంటాయి. ఒకరిపై విశ్వాసం పెంచితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడతారు. అదే సమయంలో ఒకరు విశ్వాస ద్రోహం చేస్తే ఈ రాశివారు అస్సలు క్షమించరు. ఇది కూడా కుజుడి ప్రభావమే. కుజుడు వీరికి గట్టి నిర్ణయ శక్తిని ఇస్తాడు. ఒకసారి ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే దానిని సాధించే వరకు ఆగరు. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని త్యాగాలు చేస్తారు. ఈ ధైర్యం, పట్టుదల, కష్టపడి పనిచేసే గుణం వీరిని ఎప్పటికీ వెనుకబెట్టదు. ఇతరులు వెనక్కి తగ్గిన చోట వీరు ముందుకు సాగుతారు. ఇతరులు వదిలేసిన అవకాశాలను వీరు పట్టుకుంటారు. ఇదే కుజుడి వరం. ఈ గ్రహం వారికి ఒక ప్రత్యేకతను కూడా ఇస్తుంది: పోరాటం. జీవితంలో ఏ సమస్య వచ్చినా వృశ్చిక రాశివారు దాన్ని గెలిచే వరకు వదలరు. కష్టాలపై పోరాటం చేస్తారు, ప్రతిబంధకాలను తొలగిస్తారు, చివరికి విజయం సాధిస్తారు. ఈ పోరాటం వల్ల వారు జీవితంలో ఒక స్థిరమైన స్థానాన్ని పొందుతారు. అలాగే కుజుడు వారికి శక్తివంతమైన అంతఃప్రజ్ఞను ఇస్తాడు. వృశ్చిక రాశివారు ఇతరుల మాటలు, ప్రవర్తన చూసి ఏం జరుగుతోందో ముందుగానే అర్థం చేసుకునే శక్తి కలిగినవారు. వీరి మనసు ఒక అద్దం లాంటిది. ఎవరు నిజంగా మనసారా ఉన్నారు, ఎవరు కపటంగా ఉన్నారు అని త్వరగానే గుర్తిస్తారు. ఇది వీరికి రక్షణగా మారుతుంది. ఎందుకంటే ఈ రాశివారు ఎవరికీ సులభంగా తమ మనసు చూపించరు. కానీ ఒకసారి చూపిస్తే ఆ బంధాన్ని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడతారు. కుజుడు ఇచ్చిన మరో ముఖ్యమైన శక్తి సాహసం. వృశ్చిక రాశివారు కొత్తగా చేయడానికి భయపడరు. ఎంతటి ప్రమాదమైనా, ఎంతటి కష్టమైనా వీరు ముందుకు వెళ్లి ఆ పని చేస్తారు. ఇతరులు వెనక్కి తగ్గిన చోట వీరు నిలబడతారు. ఈ ధైర్యం వలన వీరు జీవితంలో ఎన్నో విజయాలను అందుకుంటారు. కాని కుజుడు ప్రతిసారి ఒక పరీక్షలా కూడా మారతాడు. కోపం, అసహనం, త్వరిత నిర్ణయాలు ఇవన్నీ వీరికి సమస్యలు కలిగిస్తాయి. అందుకే ఈ రాశివారు ఆధ్యాత్మికత వైపు మనలడం, శాంతిని ఆచరించడం చాలా అవసరం. శివారాధన, కుజదోష నివారణ పూజలు చేస్తే కుజుడి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశివారు కుజుడి ఆధిపత్యం వలన శక్తివంతులు, ధైర్యవంతులు, పట్టుదల గలవారు. ఈ గ్రహం ఇచ్చిన శక్తిని సానుకూల దిశలో మలుచుకుంటే వీరి విజయాలను ఎవ్వరూ ఆపలేరు. కష్టాలను ఎదుర్కొని గెలిచే శక్తి, ఇతరులను రక్షించే మనస్సు, నమ్మకం కలిగి ఉండే హృదయం ఇవన్నీ కుజుడి ప్రసాదమే. కాబట్టి వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షను ధైర్యంగా స్వీకరించి ముందుకు సాగితే ఎప్పటికీ విజయాలు వారి పాదాల వద్దే ఉంటాయి. ఇదే ఈ రాశి అధిపతి గ్రహం వారికి ఇచ్చిన గొప్ప వరం. 2027 సెప్టెంబర్ 4 గురువారం నుండి 7 ఆదివారం వరకు వృశ్చిక రాశి వారికి గ్రహగమనాలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. పంచాంగం ప్రకారం ఈ 4 రోజులలో చంద్రుడు మీ రాశి స్థితిపై మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. చంద్రుడు మనసుకు సూచిక. కాబట్టి ఈ రోజుల్లో మీ మనసు కొంత ఒత్తిడితో, కొంత ఆనందంతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, మరికొన్నిసార్లు అలసట, నిరాశ కలిగించవచ్చు. కానీ ఇది తాత్కాలికమే అని గుర్తుంచుకోవాలి. చంద్రుని కదలిక మీకు కొత్త ఆలోచనలు తెస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరమని గుర్తుచేస్తుంది. ఈ రోజుల్లో గురుగ్రహం మీకు శుభ ప్రభావం చూపుతున్నాడు. గురువు అనగా జ్ఞానం, సంపద, శాంతి. అతని దృష్టి వలన వృశ్చిక రాశివారు ఆర్థికంగా కొంత ఉపశమనం పొందుతారు. ఇంతకాలంగా ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు సద్దుమణుగుతాయి. కొత్త ఆదాయం వచ్చే అవకాశాలు కనబడతాయి. ఇంటి పెద్దలు, గురువుల సహాయం కూడా లభిస్తుంది. గురుగ్రహం అనుగ్రహం వలన మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం పొందుతారు. కాబట్టి ఈ రోజులు మీకు
ఒక కొత్త ప్రారంభానికి పునాది వేస్తాయి. శుక్రగ్రహం ఈ కాలంలో ప్రేమ, సంబంధాలు, ఆనందాల విషయంలో సానుకూలంగా ఉంది. శుక్రుడు అనగా ప్రేమ, కళలు, సుఖం. వృశ్చిక రాశివారికి ఈ రోజుల్లో సంబంధాలలో కొంత ఉత్సాహం ఉంటుంది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాటల తగాదాలు ఉన్నా చివరికి శాంతి నెలకొంటుంది. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రేమలో ఉన్నవారికి ఒకరిపై ఒకరికి మరింత నమ్మకం పరుగుతుంది. శుక్రుడు ఇచ్చే ఈ అనుగ్రహం వలన మీరు భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవచ్చు. కాని శనిగ్రహం ప్రభావం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోంది. శని అనగా ఆలస్యం, పరీక్షలు, బాధ్యతలు. మీరు చేసేది కాస్త ఆలస్యంగా నెరవేరుతుంది. మీరు ఆశించిన ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ సహనాన్ని పరీక్షించే సందర్భాలు వస్తాయి. ఈ సమయంలో మీరు సహనంతో ఉండాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. శని ఇచ్చే ఈ ఆలస్యం వాస్తవానికి మీకు మంచి బోధనే. శాంతి, సహనం నేర్చుకునే అవకాశం ఇది. కుజుడు అంటే మీ రాశి అధిపతి ఈ రోజుల్లో బలంగా ఉన్నాడు. కుజుడు మీకు శక్తి, ధైర్యం, పోరాటం ఇస్తాడు. కాబట్టి సమస్యలు వచ్చినా మీరు వాటిని ఎదుర్కొనే శక్తిని పొందుతారు. ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొన్నిసార్లు కోపం ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ కోపాన్ని నియంత్రించగలిగితే మీరు గొప్ప ఫలితాలను సాధిస్తారు. కుజుడి ఈ శక్తి మీకు ఈ 4 రోజులు సానుకూల మార్పులు తీసుకువస్తుంది. రాహు, కేతు ప్రభావం మాత్రం కొన్నిసార్లు అయోమయం కలిగించవచ్చు. ముఖ్యంగా 5వ తేదీ శుక్రవారం, 7వ తేదీ శనివారం కొంత గందరగోళం కలిగించే అవకాశాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత లేకపోవచ్చు. ఈ రోజుల్లో పెద్ద నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాహు, కేతు మనసులో అనవసర భయాలను కలిగిస్తాయి. కాబట్టి ధ్యానం, పూజలు, మంత్రజపం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అవసరం. ఈ 4 రోజుల్లో సూర్యుడు కూడా మీకు కాస్త పరీక్ష లాంటిదే. సూర్యుడు అధికారం, గౌరవం, ప్రతిష్టకు సూచిక. మీరు చేసిన పనిని అందరూ గుర్తించకపోవచ్చు. మీ కృషికి వెంటనే ప్రశంసలు రాకపోవచ్చు. కానీ మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. సూర్యుడు ఇస్తున్న ఈ పరీక్ష కూడా మీలోని సహనాన్ని పెంచడానికి మాత్రమే. మీరు చేస్తున్న కృషి తప్పకుండా ఫలిస్తుంది, కానీ ఆలస్యంగా. మొత్తం మీద ఈ 4 రోజులు వృశ్చిక రాశివారికి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఒకవైపు గురు, శుక్ర, కుజుడి అనుగ్రహం వలన సానుకూల మార్పులు వస్తాయి. మరోవైపు శని, రాహు, కేతు ప్రభావం వలన ఆలస్యం, గందరగోళం, ఒత్తిడి వస్తాయి. కానీ ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండి శాంతిని పాటించి దేవుని ఆశ్రయించగలిగితే ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి. ఈ కాలం మీకు ఒక పెద్ద బోధను ఇస్తుంది. సహనం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే గ్రహాల ప్రతికూల ప్రభావాలను కూడా అధిగమించవచ్చు. ఈ 4 రోజుల్లో గ్రహాల ఈ కదలికలు వృశ్చిక రాశివారికి ఒకవైపు పరీక్షలు పెడతాయి, మరోవైపు ఆ పరీక్షలకు తగిన శక్తిని కూడా ఇస్తాయి. ప్రతి సవాలు ఒక అవకాశం, ప్రతి ఆటంకం ఒక పాఠం. దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి కారణమవుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు కుటుంబ విషయాల్లో కొంత కలతలతో ఉండే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దలతో మాటల పోరు, చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. దాంపత్య జీవితంలో కూడా కొంత అసహనం కనిపించవచ్చు. ముఖ్యంగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఇంట్లో వాతావరణం అంతగా సజావుగా ఉండకపోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ తాత్కాలిక సమస్యలు శాశ్వతం కావు. మీరు సహనంతో, శాంతితో ప్రవర్తిస్తే అవి సులభంగా తగ్గిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, క్షమించడం, ప్రేమతో మాట్లాడటం ద్వారా కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వృశ్చిక రాశివారు సహజంగానే భావోద్వేగపరులు. కానీ ఈ సమయంలో మీ భావోద్వేగాలను నియంత్రించగలిగితే మీ కుటుంబంలో ఆనందం తిరిగి వస్తుంది. ఒక చిన్న పూజ, ఒక సత్యనారాయణ వ్రతం లేదా శనివారాల్లో హనుమాన్ దర్శనం చేయడం కూడా కుటుంబానికి శుభాన్ని తెస్తుంది. ఆరోగ్య విషయాల్లో ఈ రోజులు మీకు కొంత జాగ్రత్త అవసరం. అలసట, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు రక్తపోటు లేదా జీర్ణ సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా 6వ తేదీ శనివారం రోజున మీరు శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే మరింత అలసటగా అనిపించవచ్చు. వృశ్చిక రాశివారు సాధారణంగా పట్టుదల ఎక్కువగా ఉండటం వల్ల తాము అలసిపోయినా విశ్రాంతి ఇవ్వరు. కానీ ఇప్పుడు మీరు
మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేయడం, తేలికైన ఆహారం తీసుకోవడం, సరైన నిద్రపోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది. మనసుకు శాంతి లేకపోతే శరీరానికి ఆరోగ్యం ఉండదు. అందుకే దేవుని ధ్యానం చేయడం, విశేషంగా శివారాధన లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారం విషయాల్లో ఈ కాలం కొంత సవాళ్లతో ఉంటుంది. ఉద్యోగంలో మీ పనిని ఇతరులు గుర్తించకపోవడం, మీపై అవసరం లేని ఒత్తిడి పెట్టడం జరగవచ్చు. మీరు ఎన్ని కష్టపడ్డా వెంటనే ఫలితాలు రావడం లేదనే భావన కలగవచ్చు. సీనియర్స్తో మాటలలో జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశివారు ఎప్పుడూ నిజాయితీగా పనిచేస్తారు. కానీ కొన్నిసార్లు నిజాయితీని అర్థం చేసుకోని వారు సమస్యలు కలిగించవచ్చు. వ్యాపారంలో కూడా ఈ 4 రోజులు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్త ఒప్పందాలు తీసుకోవడంలో తొందరపడకండి. కానీ 7వ తేదీ ఆదివారం తర్వాత పరిస్థితులు కొంతవరకు సర్దుకుంటాయి. ఈ కాలంలో మీకు అవసరమయ్యేది సహనం మరియు ఓర్పు. మీరు కష్టపడి పనిచేసిన ప్రతి క్షణం వృధా కాకుండా భవిష్యత్తులో తప్పకుండా ఫలితమిస్తుంది. ఈ కాలంలో మీ పనులన్నీ ఆలస్యంగా జరిగినా మీరు తీసుకున్న బాధ్యతలను పూర్తి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. కుజుడు మీ రాశి అధిపతి కాబట్టి చివరకు విజయం మీదే అవుతుంది. ఈ 3 అంశాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. కుటుంబంలో శాంతి కోసం మీరు సహనం పాటించాలి. ఆరోగ్యానికి మీరు విశ్రాంతి, ఆహారం, ధ్యానం తప్పనిసరిగా పాటించాలి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు ఓర్పుతో ముందుకు సాగాలి. ఈ పరీక్షలు మీకు శాశ్వతం కావు. ఇవి తాత్కాలికమే. కానీ ఈ పరీక్షల ద్వారా మీలో సహనం, శాంతి, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయి. వృశ్చిక రాశివారు కష్టాలను భయపడేవారు కాదు. ఈ కష్టాలు మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. మీరు చూపించే పట్టుదల, మీరు కాపాడే నిజాయితీ, మీరు పెట్టే కృషి అన్ని చివరికి మీకు గౌరవం, విజయం తీసుకువస్తాయి. ఈ 4 రోజులు కష్టంగా అనిపించినా వాటి వెనక దాగి ఉన్న శుభ ఫలితాలను మీరు త్వరలోనే అనుభవిస్తారు. డబ్బు సంబంధమైన విషయాలు వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. మీరు ఎంత కష్టపడినా వెంటనే ఫలితం రాకపోవడం వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బంది అనిపించవచ్చు. అప్పులు తీర్చడం కష్టమవ్వడం లేదా ఆర్థిక లావాదేవీల్లో ఆలస్యం జరగవచ్చు. కొంతమంది వద్ద నుంచి డబ్బు రావాల్సిన పరిస్థితులు కూడా వాయిదా పడే అవకాశముంది. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు చేసిన కృషి ఒక్క పైసా కూడా వృధా కాదు. ఈ కాలంలో మీరు ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తే, అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే మీరు ఎదుర్కొనే సమస్యలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. ఒకవేళ డబ్బు ఆలస్యంగా వచ్చినా అది మీ చేతుల్లోకి తప్పకుండా వస్తుంది. ఆదివారం నాటికి ఆర్థిక ఒత్తిడి కొంతవరకు తగ్గుతుంది. ఈ కాలంలో మీరు చేసే దానం, ముఖ్యంగా అన్నదానం, మీ ఆర్థిక స్థితిని మరింత బలంగా మారుస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ 4 రోజులు వారికి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చదువులో కాన్సంట్రేషన్ తగ్గిపోవచ్చు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కొంత ఆందోళనలో పడవచ్చు. కొన్నిసార్లు ఎంత చదివినా గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఇది గ్రహాల ప్రభావం వల్ల వచ్చిన చిన్నపాటి మబ్బులాంటిది. కానీ ఈ సమయంలో మీరు మీ మనస్సును దృఢంగా ఉంచాలి. మీ కృషి వృధా కాదని నమ్మాలి. వృశ్చిక రాశి విద్యార్థులు సాధారణంగా పట్టుదలతో ఉంటారు. మీరు అదే పట్టుదలతో చదువుకుంటే, మీకిష్టమైన విషయాలను ప్రాక్టీస్ చేస్తూ పోతే మీరు సాధించలేనిది ఏమీ లేదు. మీ దృష్టి మరలకుండా ఉండటానికి ప్రతిరోజు ఉదయం హయగ్రీవ స్వామిని ప్రార్థించడం, ఓం శ్రీ హయగ్రీవాయ నమః మంత్రాన్ని జపించడం చాలా ఉపయోగకరం. ఈ మంత్రం మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది, చదువులో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రోత్సహించి భయపెట్టకుండా సానుకూలంగా మాట్లాడితే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ విషయాల్లో వృశ్చిక రాశి వారికి ఈ రోజులు కొంత కలతతో ఉంటాయి. మీ భాగస్వామితో అనవసరమైన అపార్థాలు రావచ్చు. కొంతమంది మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కలహాలు జరగవచ్చు. మీరు ఎంతగా ప్రేమించినా మీ మనసులోని భావాలను స్పష్టంగా చెప్పకపోతే అపార్థాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు చూపాల్సినది సహనం మరియు స్పష్టత. మీ ప్రియమైన వారితో శాంతిగా మాట్లాడండి, వారిని అర్థం చేసుకోండి. ప్రేమలో నిజాయితీ మరియు విశ్వాసం చాలా ముఖ్యం. మీ భాగస్వామి మీద విశ్వాసం ఉంచితే చిన్న చిన్న తగాదాలు పెద్ద సమస్యలుగా మారవు. దాంపత్య జీవితం గడిపే వారికి కూడా ఈ రోజులు కొంత కఠినంగా అనిపించవచ్చు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటే
పరిస్థితి సులభమవుతుంది. మీరు మీ మనస్సును శాంతపరిచే ప్రయత్నం చేస్తే ప్రేమలో మరింత బలమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ కాలంలో గణపతి లేదా పరమేశ్వరుని ఆరాధన చేయడం ద్వారా దాంపత్య మరియు ప్రేమ సంబంధాల్లో శాంతి నెలకొల్పుతుంది. ఈ 3 అంశాలను కలిపి చూస్తే ఆర్థిక సమస్యలు, విద్యార్థుల ఒత్తిడి, ప్రేమలో అపార్థాలు అన్నీ తాత్కాలికమైనవే. వృశ్చిక రాశివారు సహజంగానే కష్టాలను ఎదుర్కొని గెలిచే స్వభావం కలిగి ఉంటారు. మీ పట్టుదల, మీ విశ్వాసం, మీ కృషి ఈ కాలంలో మీకు రక్షణ కవచంలా ఉంటాయి. మీరు చూపించే సహనం, మీరు చేసే ప్రార్థనలు, మీరు ఉంచే విశ్వాసం అన్నీ కలిపి మీ జీవితంలో సుఖం తీసుకువస్తాయి. గ్రహాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు, అలాగే ఈ కష్టాలు కూడా శాశ్వతం కావు. మీరు ధైర్యంగా, ధర్మపరంగా ముందుకు సాగితే మీకు విజయం తప్పక లభిస్తుంది. వృశ్చిక రాశి వ్యక్తుల జీవితంలో హయగ్రీవస్వామి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. హయగ్రీవస్వామి అనగా శ్రీవిష్ణువు అవతారం, విజ్ఞానం, జ్ఞానానికి ప్రతీక. ఈ స్వామి భక్తి ద్వారా విద్య, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి, విజయానికి మార్గం కుదురుతుంది. హయగ్రీవస్వామి అనుగ్రహం వృశ్చిక రాశి వ్యక్తుల మనస్సులో స్థిరత్వం, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిళ్లు, సందేహాలు వారిని కొంతవరకు నిరాశకు గురిచెయ్యవచ్చు. ఇలాంటి సమయంలో హయగ్రీవస్వామి ఆశీర్వాదం వారి మనసుకు ఒక ప్రాణవాయువుగా, మార్గదర్శకంగా ఉంటుంది. ప్రతిరోజూ ఓం శ్రీ హయగ్రీవాయ నమః మంత్రాన్ని భక్తి, నిబద్ధతతో జపించడం వల్ల మానసిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ మంత్రం చదువుకు, ఉద్యోగ సమస్యలకు, వ్యాపార సమస్యలకు, ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం సూచిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ మంత్రాన్ని ప్రతిరోజూ పఠిస్తే జ్ఞాపకశక్తి, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఈ మంత్రం ద్వారా వారు పరీక్షల్లో అధిక ఫలితాలను సాధిస్తారు, ఆలోచన శక్తి మెరుగుపడుతుంది మరియు సమస్యలను సులభంగా పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. హయగ్రీవస్వామి అనుగ్రహం వలన వృశ్చిక రాశివారి ఉద్యోగ జీవితం సులభమవుతుంది. పనిలో వచ్చిన సమస్యలు, సీనియర్లు పెట్టే ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తగ్గిపోతాయి. మీకు ఎదురయ్యే ప్రతి సవాలు ఒక అవకాశమని గుర్తించటానికి హయగ్రీవస్వామి ఆశీర్వాదం సాయం చేస్తుంది. ఈ ఆశీర్వాదం వల్ల మీరు నిరాశకు గురికాకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు. ప్రేమ, కుటుంబం వంటి వ్యక్తిగత సంబంధాల్లో కూడా హయగ్రీవస్వామి అనుగ్రహం అత్యంత శ్రేయస్కరం. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవటంలో, సమస్యలను శాంతిగా పరిష్కరించటంలో ఈ భక్తి, మంత్రజపం సహాయం చేస్తుంది. కుటుంబంలో కలహాలు, మాటల తగాదాలు, చిన్న అభిప్రాయ భేదాలు హయగ్రీవస్వామి ఆశీర్వాదం ద్వారా త్వరగా తగ్గుతాయి. మీరు మీ భాగస్వామి మీద విశ్వాసాన్ని ఉంచి సమస్యల్ని ప్రేమతో పరిష్కరించగలిగితే దాంపత్య జీవితం మరింత బలంగా, ఆనందంగా ఉంటుంది. మొత్తం మీద హయగ్రీవస్వామి భక్తి వృశ్చిక రాశి వ్యక్తుల జీవితానికి ఒక స్థిరమైన ఆధారం. మీరు ప్రాపంచిక సమస్యలు, మానసిక ఒత్తిడి, వ్యాపార, ఉద్యోగ, ప్రేమ, విద్యా సంబంధమైన ప్రతి సమస్యను ధైర్యంతో, శాంతితో ఎదుర్కోవటానికి ఈ భక్తి, ఈ మంత్రజపం మార్గదర్శకంగా ఉంటుంది. ప్రతిరోజు ఓం శ్రీ హయగ్రీవాయ నమః అని జపించటం ద్వారా మీరు గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. హయగ్రీవస్వామి ఆశీర్వాదం వల్ల మీకు స్థిరమైన విజయం, సంపద, జ్ఞానం, శాంతి అందుతుంది. ఆయన భక్తి, ధ్యానం, మంత్రజపం ప్రతి సమస్యను అధిగమించటానికి మార్గం చూపుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించటానికి, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యక్తిగత సంబంధాల్లో విజయాన్ని పొందటానికి హయగ్రీవస్వామి ఆరాధన అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఈ భక్తి వృశ్చిక రాశి వ్యక్తుల జీవితంలో శ్రేయస్సును, విజయం, భద్రతను నిరంతరం అందిస్తుంది.